వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం కళావతి హత్య కేసులో వీడిన మిస్టరీ ప్రస్తుతం దాని గురించి బ్రేకింగ్ అందుతుంది. ఇప్పుడు మనకి శరత్ కుమారే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. మెడకు వైర్ బిగించి దిండుతో ఊపిరి ఆడకుండా చేశారు. అయితే కళావతి చంపేసిన సత్యకుమారే చంపేశారని కళావతిని చెప్తున్నారు. అయితే మృతదేహాన్ని బాత్రూంలో పడేసి పారిపోయాడు. శరత్ కు అలాగే కళావతి మధ్య వివేహేతర సంబంధం కూడా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 19వ తేదీన రూమ్ కి రావాలని అలాగే కళావతిని పిలిచి శరత్ కుమార్ 500 ఇవ్వాలని శరత్ తో కళావతి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే కళావతిని హత్య చేశాడు శరత్. అయితే హత్య చేశాక కళావతి ఒంటిపై ఉన్న బంగారంతో పరారయ్యాడు. శరత్ కు మరో 3 అమ్మాయిలతోనూ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి డిఎస్పీతో మా ప్రతినిధి రాము మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. డబ్బుల దగ్గర మరోవైపు వారిద్దరికి మధ్యన వచ్చిన తన తల్లిని ఎవరైతే శరత్ ఉన్నారో శరత్ తల్లిని కళావతి తిట్టింది ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు క్షణికావేశంలో కూడా చంపారనే దానికి అంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పీ వివేకానంద ఉన్నారు. సార్ ఏంటి సార్ విషయం, అసలు ఎందుకు మీరు చెప్పే విషయాలు బట్టి వాళ్ళిద్దరి మధ్య చిన్న విషయానికే అచ్చిదరినట్టుగా తెలుస్తుంది? చిన్న విషయానికేముందండి, అది ఒక భాగం. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్ముకుంటే కొంత ఆర్థికంగా ఉంటుంది అనేది అప్పటికి చాలా అప్పుల పాలు అయిపోయాడు. సో ఆమె బంగారం కూడా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనేది ఇంకొక ఉద్దేశం, అది కూడా అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు శరతే అక్కడ పిలిపించారు అంటున్నారు కదా, శరత్ అంటే కేవలం ఆవిడని చంపడానికా లేకపోతే ఆవిడని వదిలించుకోవడానికి? ఆమె వస్తానని ముందు ఫోన్ చేసింది, ఆయన రమ్మన్నాడు, ఆమె వస్తానంది. దాంట్లో భాగంగా ఆమె వచ్చింది. ఇద్దరు కూడా ఒక దీని మీద చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్లో ఆ రకంగా అతను ఆమె మెడకి వైర్ వేసి లాగడం, అలాగే తలగడతో నొక్కడం జరిగింది. తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి గాజులు అవన్నీ కూడా ఇంటెన్షన్గానే ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే అతనిలో అయితే ఇంటెన్షన్ అయితే ఉంది, బంగారం ఎత్తుకెళ్ళాలని ఆమె చంపాలని ఆలోచన అయితే క్లియర్గా ఉంది. దాని ప్రకారం ఆ పథకం ప్రకారం ఆయన చేశాడు. సార్ అంటే ఆవిడ ఏదో ఒకటి నోరు జారాలని అంత వెయిట్ చేశాడు ఆయన, వాళ్ళ అమ్మను తిట్టిందనే కారణం అండి, అది ఒక కారణం. ఇప్పుడు మనిషి తప్పు చేసిందని 100 కారణాలు చెప్తాడు, అది ఒక కారణంగా ఆయన చెప్తున్నాడు. కానీ బంగారం ఎత్తుకెళ్ళినప్పుడే ప్రూవ్ అవుతుంది కదా, ఆయన ఆ బంగారాన్ని నిజంగా ఆయనకి ఆ ఇంటెన్షన్ అయితే బంగారం అక్కడ వదిలేవచ్చు కదా, మేడం ఒంటి మీద వదలలేదే, మొత్తం ఆమె ఒంటి మీద ప్రతి వస్తువు ఎత్తుకెళ్ళిపోయాడు. ముందు నుంచి ప్లాన్ ఉంది సార్ అది మనకి లేదు, ఆయన లేదని చెప్తున్నాడు. బట్ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది కదా, అంతే. అసలు ఏ సెక్షన్లు పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఆయన మీద? బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోవడము, చంపడము, 2 సెక్షన్లు. అది మనకి మర్డర్ ఉంది, థెఫ్ట్ ఉంది, 2. మొత్తం మీద అయితే శరత్ అయితే కళావతిని చంపడానికి ముందుగానే ఒక ఇంటెన్షన్ ఉందనేది కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అంటే ముందుగా ఆవిడ ఫోన్ చేసింది, తర్వాత ఈయన కూడా రూమ్కి రమ్మన్నాడు, వచ్చింది. అయితే కొంతకాలంగా కూడా కళావతికి మరోవైపు శరత్కి కూడా పరిచయం ఉంది. అయితే శరత్ కొంతకాలం కూడా కొంత మందు అలవాటు ఉంది, కొద్దిగా అప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కళావతిని ఇదే విధంగా కళావతి దగ్గర ఉన్న బంగారాన్ని కొట్టేయడంతో పాటు ఆవిడని చంపాలని ఒక నేపథ్యంలోనే హత్య చేశారనేది కూడా డిఎస్పీ వివేకానంద స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆవిడ 1500 ఇచ్చాడు, 1500 ఇస్తుంటాడు వచ్చినప్పుడల్లా, ఈసారి 1500కి 1000 ఇచ్చాడు, 1000 రూపాయలకి ఇవ్వలేదని ఆవిడ గొడవ చేసింది. ఈ నేపథ్యంలో కళావతి ఎవరైతే శరత్ ఉన్నారో శరత్ని వాళ్ళ అమ్మని దూషించి తిట్టిన వెంటనే శరత్కి కోపం వచ్చి అక్కడ ఉన్న వైరుతో ఆమెను చంపేశాడు. ఇంకా చనిపోలేదేమో అని ఇంకా డౌట్ వచ్చి కూడా తలగడతో నొక్కి కూడా చంపేశాడని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా ఈ కేసులో శరత్కి ముందు నుంచి ఆవిడని వదిలించుకోవాలి, ఆవిడ నుంచి బంగారం కొట్టేయాలి, కొంత అప్పులు తీర్చుకోవాలని ఒక ఇంటెన్షన్ కూడా ఉన్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఆ రోజు కళావతిని న్యూ కాలనీకి పిలవడం అవన్నీ కూడా ఒక యాదృచ్ఛికంగానే కాదు, ఇది కొంత కావాలనే శరత్ కొంత ఆలోచనలో ఉన్నట్టు కూడా డిఎస్ వివేకానంద స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే 500 రూపాయల దగ్గర ఇద్దరికి గొడవ జరిగింది అనేది కూడా ఇందులో ఆయన డిఎస్పీ స్పష్టం చేస్తున్న పరిస్థితి. కేవలం 500 దగ్గర గొడవ జరిగిన తర్వాత ఇద్దరికి మధ్య కొంతసేపు గొడవ జరిగిన నేపథ్యంలోనే ఈ విధంగా పెనుగులాట జరిగి తర్వాత శరత్ ఆవిడని హత్య చేసినట్టు కూడా చేస్తున్నారు. బంగారాన్ని మొత్తం అంతా కూడా కొట్టేయాలని చూశాడు, బంగారం వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు. ఎంత కూడా కేవలం యాదృచ్ఛిక కాకుండా ఒక ప్లాన్ ప్రకారం శరత్ కళావతిని హత్య చేసినట్టు కూడా డిఎస్పీ వివేకానంద స్పష్టం చేస్తున్నారు. వేడిజన స్నారాతరం, బిగ్ టీవీ న్యూస్.
కొత్త సెక్షన్స్ ప్రకారంగాను 103(1) అండ్ 305 బిఎన్ఎస్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపై విచారిస్తే ఇది మనం పోస్ట్ మార్టం చేస్తే స్మోదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్తో ఈవిడని చంపినట్టుగా తెలిసింది. ఈవిడ పేరు పూజారి కళావతి. ఈవిడని చంపడం జరిగింది. దీని మీద మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఈయన ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18th ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మెడకి ఉరేసి తలగా స్మోదరింగ్ అంటే తలదిండుతో ఆవిడకి ముక్కు అన్నీ మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోను ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు వివేకానంద, అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమ్మీడియట్గా ఆమెను తీసుకుని ఆ బాత్రూంలో కుక్కేసి ఆ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది. తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ రావడం అనేది జరగలేదు. దేర్ ఇస్ ఎ క్లియర్ టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు, ఎవరు ఏ టైంలోకి లోపల నుంచి బయటకు వచ్చారు అన్నది ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి లోపల ఎంటర్ అయ్యారు ప్రతిదీ కూడా టైం లైన్ అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము వశపరచుకోవడం జరిగింది. 1,65,000 వర్త్ ఉంటుంది. గాజులు, ఉంగరాలు, చైను, చెవిదిద్దులు అన్నీ కలిపాయి. అంటే మనకి వీళ్ళిద్దరికీ గత 1 year నుంచి పరిచయం ఉంది. ఎవరైతే శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి, పూజారి కళావతి అనే ఆమెకి ఒక 1 yearగా పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఒక సత్సంగంలో పరిచయం అయ్యారు. ఇతను ఒక సైకలాజికల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. బాగా డ్రంక్ అండ్ బౌల్ విపరీతంగా తాగుతాడు. ఇతనికి 2-3 అమ్మాయిలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈమెతో కూడా అలాగే పరిచయం ఉంది. ఈమె ఇతని రూమ్కి ఒక 4-5 times వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక రూమ్లో ఎందుకున్నారు అన్నది పరిచయాల మీద వచ్చారు. అవన్నీ కూడా వాళ్ళిద్దరికీ ఒక సంబంధం ఉందన్నది అతను చెప్పిన కన్ఫెషన్లో చెప్పిన విషయం ఏంటంటే ఆమెతో అతనికి పరిచయం ఉంది అని చెప్పాడు. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. అక్కడ కనిపిస్తున్న ఆయనే శరత్ కుమార్ హత్య చేసిన ఆయన. అయితే కేవలం 500 కోసమే హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన అయితే జిల్లా కేంద్రంలోని నూ కాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారని మన అందరికీ తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం
మొదల వలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వస్త్రాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచిన ఇంటికి వెళ్లకపోవడం, ఆదివారం రాత్రి న్యూ కాలనీకి ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూంలో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం అయితే రేపింది. అయితే రెండవ పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలకు వెళ్తే పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకట్రావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి, వీరికి 2 మగపిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే ఈమె నగరంలో సత్సంగాలకు, భజనకు వెళ్లే అలవాటు కూడా ఉంది. శనివారం నగరాలకి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రైనా ఇంటికి వెళ్ళలేదు. అయితే దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. అయితే రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్ప్రైజెస్ బిల్డింగ్ 1వ ఫ్లోర్కి మెట్లెక్కుతూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డ్ కాలేదు. దీంతో రెండవ పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీంతో పై ఫ్లోర్ రూమ్లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూంలో కళావతి విగతజీవిగా పడుంది. అయితే పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండడం, దానిపై 2 తలగళ్లలో ఓ తలపై రక్తం మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి, అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్ కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉన్నట్లు కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకు అప్డేట్ అందుతుంది. శ్రీకాకుళంలో కళావతి హత్య కేసులో వీడిన మిస్టరీ శరత్ కుమార్ ఆమెను హత్య చేసినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. మెడకు వైర్ బిగించి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి కళావతిని చంపేశాడు శరత్ కుమార్. మృతదేహాన్ని బాత్రూంలో పడేసి పరారయ్యాడు. శరత్కు అలాగే కళావతి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 19వ తేదీన రూమ్కి రావాలని కళావతిని పిలిచాడు శరత్ కుమార్. అయితే కేవలం 500 ఇవ్వాలని శరత్తో కళావతి గొడవ పడింది. ఈ నేపథ్యంలోనే కళావతిని హత్య చేశాడు శరత్ కుమార్. అయితే ఈ నేపథ్యంలోనే కళావతిని హత్య చేశాడు శరత్ కుమార్. హత్య చేశాక కళావతి వంటిపై ఉన్న బంగారంతో పరారయ్యాడు. అలాగే శరత్కి మరో 3 అమ్మాయిలతోనూ సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.